నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. సో మనం చూసుకోవచ్చు, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరం కూడా వచ్చింది. అమలు చేసిన గ్యారంటీలు ఏమైనా ఉన్నాయంటే అది ఒకటే ఒక గ్యారంటీ, అది కూడా ఫ్రీ బస్సు పథకం. మిగతా 5 గ్యారంటీలు గాలికి వదిలేశారు అన్నట్టుగా అయితే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అంటున్నారు. సో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ఆడియో వీడియో బయట ఒకటి నాకు ఉంది. ఏదంటే కలెక్టర్ల గురించి ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి మాట కనీసం కలెక్టర్లు కాదు, ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరు వాళ్ళ మాట వినట్లేదు అన్నట్టుగా అయితే రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి ఆ వీడియో, ఎందుకు ఆ కలెక్టర్ మీద ఆయన ఫైర్ అయ్యారు, ఆ వీడియో చూద్దాం ఒకసారి మనం. సో ఇదే ఆ వీడియో. 30 సంవత్సరాల క్రితం సెవెన్స్లో కలెక్టర్ మా ఊరు వచ్చి మా సమస్యను విన్నాడు సార్, మా సమస్యను పరిష్కరించినాడు. ఈరోజు పదే పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే ఫైల్లో మనం ఫైళ్ళు చూడడమే తప్ప సెక్రటరీ లెవెల్కి వచ్చిరంటే, సెక్రటేరియట్ లెవెల్కి వచ్చిరంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్. సో విన్నాం కదా, రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే నాకు ఫైల్ చుట్టమే సరిపోతుంది, ఇంకో వాళ్ళు నేనేమనేను, వాళ్ళు నా మాట పట్టించుకోవట్లేదు, అసలు వినట్లేదు. నీ ఫీల్డ్కి వెళ్ళమని చెప్పినా సరే, చీఫ్ సెక్రటరీ ద్వారా నేను వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నా సరే వాళ్ళు నా మాట పట్టించుకోవట్లేదు, ఏసీ రూముల్లో కూర్చొని బయటకు అడుగు పెట్టట్లేదని రేవంత్ రెడ్డి ఆవేదనకు గురవుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక సీఎం మాట వినని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మొదటిసారి జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ సమయంలో కేసీఆర్ని చూస్తే హడలెత్తిపోయేవాళ్ళు, బెంబేలెత్తిపోయేవాళ్ళు. మంత్రులు కాడి నుంచి అంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కేసీఆర్ని చూస్తే బెదిరిపోయేవారు. సో అప్పుడు బెదిరిపోయిన అధికారులు అందరూ ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు రేవంత్ రెడ్డి గారి మాటల్ని. రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే ఆదేశాలని ఎందుకు వాళ్ళు తూచా తప్పకుండా ఎందుకు పాటించట్లేదు అంటారు? అంటే ఆయన మీద గౌరవం లేక, అరే ఏంది కింద ఏం పని చేస్తామని ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీరు కింద కామెంట్ రూపంలో తెలియాలి. ఇంకా ఆయన ఏం మాట్లాడారో విందాం ఒకసారి. సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు, ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయిన వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళ డ్యూటీ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి సైకిల్ మీద పోయి నేర్చుకునే కాడ నుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ. సిస్టమ్ లీడ్ చేసేది ఇతను, ఒక సీఎంగా ఉన్నాడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా. అతనే సిస్టమ్ ఎడిపోతుంది అర్థం కావట్లేదు అన్నాడు. ఒక ముఖ్యమంత్రి సిస్టమ్ లీడ్ చేస్తూ ఉంటాడు, సిస్టమ్ లీడ్ చేస్తూ ఉండేది అతనే. సో అలాంటి వ్యక్తే సిస్టమ్ ఎడిపోతుంటో నాకు అర్థం కావట్లేదు, నా మాట వినట్లేదని ఆయన ఆవేదనకు గురవుతున్నారు. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, అధికారుల యొక్క వ్యవహార శైలి, నేను అందరి గురించి నేను సో నిన్న ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన చిన్న బయట క్లిప్ ఇది. సో ఆయన మాట్లాడింది, ఆయన ఆవేదనకు గురవుతున్నారు. నా మాట ఎవరు వినట్లేదు, కలెక్టర్లు ఆదేశాలు, నేను సిఎస్ ద్వారా ఆదేశాలు ఇచ్చిన సరే కలెక్టర్లు ఎస్పీలు నా మాట వినట్లేదు, ఖచ్చితంగా ఫీల్డ్కి వెళ్ళి పని చేయండి అంటే వాళ్ళు ఆయన మాట వినట్లేదంట. ఫీల్డ్కి వెళ్ళి పని చేయండి, ఫీల్డ్కి వెళ్తే జనాల్లో మీరు ఇంకా చాలా దగ్గర అవుతారు, నాయకుల కన్నా అధికారులు చాలా దగ్గర అవుతారు అన్న చెప్పినా సరే సీఎం మాట వినట్లేదంట. ఇక్కడి నుంచి సీఎం మాట వినకపోతే తక్షణమే ట్రాన్స్ఫర్లు, సస్పెండ్స్ ఉంటాయా అని బీఆర్ఎస్ శ్రేణులు అయితే, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు అయితే ఈ విధంగా అంటున్నారు. ఒక ప్రభుత్వ యంత్రాంగం నడిపేటప్పుడు మొత్తం కూడా సీఎం మీదే ఉంటుంది. అంటే సీఎం చెప్పే ఆ పని ఏదైతుందో ఆ పని కూడా అధికారుల ద్వారానే ప్రజల్లోకి వెళ్తూ ఉంటుంది, నాయకుల ద్వారా వెళ్ళదు, అధికారుల ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఉంటుంది. సో అలాంటి అధికారులే ఒక సీఎం మాట విన్నప్పుడు సీఎంగా ఎందుకు అని ప్రతినిధి పార్టీ వాళ్ళు అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. సో ఇప్పటికైనా సరే స్పందించకపోతే, ఫీల్డ్కి వెళ్ళి పని చేయకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తామని మొహం మీద చెప్పేస్తున్నట్టుగైతే ఒక వార్త వచ్చింది. సో ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సిఎస్తో మాట్లాడి కలెక్టర్లని ఫీల్డ్కి వెళ్ళి పని చేయమనండి, ప్రజలతో మమేకం అవ్వమనండి, అప్పుడే మనకి సాధక బాధకాలు తెలుస్తూ ఉంటాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్డర్ పాస్ చేసినట్టుగైతే
ఒక న్యూస్ వచ్చి బయటికి రావడం జరిగింది. దానితో పాటుగా రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ మీద స్ట్రాంగ్ బేస్ తీసుకొని మాట్లాడడం జరిగింది. అంటే ఒకటి ఐఏఎస్, ఐపీఎస్ అంటే అనేది ఏంటంటే సెంట్రల్‌లో ఉంటుంది వీళ్ళ క్యాడర్ మొత్తం కూడా. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళకి సంబంధం లేదు. యూపీఎస్సీ అని ఒక ఏదైతే ఉంది కదా యూపీఎస్సీ, ఆ యూపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయిన మెంబర్సే ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ మిగతా ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని సెలెక్ట్ అయిన వాళ్ళే. సో వాళ్ళు కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాట వినరు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఆదేశాలు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏముండదు. యూపీఎస్సీ సర్వీస్ పబ్లికేషన్ సంబంధించింది వాళ్ళే మెయిన్గా బోర్డ్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సో అవే పాటిస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం కొంతమేరకే వాళ్ళ మీద అధికారం పెత్తనం చెలాయించేది. మిగతా ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మన దేశం మొత్తం కూడా వాళ్ళు తిరిగే అధికారులు వాళ్ళు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అంకితం కాదు వాళ్ళు. సో అలాంటి వాళ్ళతో మనం మచ్చికగా ఉండి మన పనుల్ని మన ప్రజల కోసం చేయించుకుంటారు తప్ప అట్లా బెదిరించి భయభ్రాంతంలో చేస్తే వాళ్ళు పనులు చేయరని బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు అయితే అంటున్నారు. సో ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అంటే అధికారంలోకి రాకముందు ప్రజల్లోకి 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. కానీ 6 గ్యారెంటీలు కదా, ఒక్కటే ఒక గ్యారెంటీ ఇచ్చారు, అది కూడా ఫ్రీ బస్సు పథకం. ఆ బస్సు పథకం కూడా తీసేస్తారు అని ఒక వార్త వచ్చింది. నిన్నటిదాకా ఏదైతే టీఎస్ఆర్టీసీ సంబంధించిన కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిరసన బాట చేపట్టారు. సజ్జనర్కి ఒక లేఖ కూడా ఇచ్చారు. మాకు సంబంధించిన కొన్ని ఏవైతే రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఇప్పించండి అని కొన్ని డిమాండ్ చేయడం జరిగింది. సో లేకపోతే మేము బంద్ చేపడతాము అన్నట్టుగా అయితే టీఎస్ఆర్టీసీ సంబంధించిన కండక్టర్లు, డ్రైవర్ కూడా మనకు తెలపడం జరిగింది. సో ఇప్పుడు చాలా భయం వేస్తుంది. అంటే ఈ పథకం కూడా బంద్ చేసేస్తారా, 6 గ్యారెంటీలు ఈ గ్యారెంటీ కూడా బంద్ చేసేస్తారని చిన్న భయం. సో అప్పుడు 5 గ్యారెంటీలు, ఈ రైతు బంధు ఇవన్నీ కూడా ఏం పడలేదంట, 60%కే పడింది, మిగతా 40%కి పడలేదని రైతులు వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు. సో ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చింది అని బీఆర్ఎస్ పార్టీ అంటూ ఉంది. ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత వచ్చేసింది. వాళ్ళ పార్టీలో వాళ్ళకే సఖ్యత లేదు. ఒక సీఎం మాట ఎమ్మెల్యే వినట్లేదు. ఒక సీఎం మాట కింద స్థాయి రాజకీయ నాయకుడు వినట్లేదు. కింద స్థాయి కాంగ్రెస్ రాజకీయ నాయకుడు కూడా సీఎం మాట వినట్లేదని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అనడం జరుగుతుంది. అంటే ఒక సీఎంకే వాళ్ళు విన్నప్పుడు ఇంకెవరికి వింటారు మాట? ఇంకెవరికి వింటారు? కనీసం అధికారులు కూడా స్పందించడం లేదు కదా. సో 6 గ్యారెంటీలు కూడా అమలు కాలేదు. అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వ యంత్రాంగాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఇంకెందుకు ఉపయోగం, రాజీనామా చేసేయండి, దిగిపోండి అనే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళ పార్టీలో వాళ్ళకే కుమ్ములాట, 4 వర్గాలుగా విడిపోయి వాళ్ళ పార్టీలో వాళ్ళే ఘర్షణ. రేవంత్ రెడ్డిది ఒక వర్గం, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళ మొత్తం ఒక వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఒక వర్గం, మొత్తం 4 వర్గాలుగా విడిపోయి పార్టీలో ఉన్న ముఖ్యమంత్రిని కూడా గౌరవించట్లేదంటే చాలా బాధాకరం. అది మన రీసెంట్గా కూడా మనం చూసుకోవచ్చు. ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఒక సమావేశానికి దూరంగా ఉన్నారు. ఆ సమావేశానికి వాళ్ళు వెళ్ళలేదు అన్నట్టుగా ఒక వార్త కూడా వచ్చింది. సో వాళ్ళు కూడా మరలా అందరూ మాట్లాడుకొని టీఆర్ఎస్ ప్రభుత్వంకి టీఆర్ఎస్లో వెళ్ళిపోతారు, మళ్ళీ బ్యాక్ టు టీఆర్ఎస్ అన్నట్టుగా ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఇంకా నిజమో అబద్ధం ఇంకా క్లారిటీ రాలేదు. సో క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడదాం. సో ఇంకొక 10 మంది కనుక మళ్ళీ ఈ పార్టీలోకి వెళ్దాం, ఈ పార్టీలో మనకు నచ్చట్లేదని మారిపోతే గవర్నమెంట్ కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మరి ఇది పరిస్థితి. సో మనం చూసుకోవచ్చు కదా. సో రేవంత్ రెడ్డి మాట అధికారులు వినటం లేదు. చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే నవ్వుతున్నారు. సో ఎప్పటికైనా సరే అధికారులు, రాజకీయ నాయకులు మాట విని, సీఎం మాట విని గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పనిచేస్తే రాష్ట్రానికి సమగ్ర అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. లేకపోతే మాత్రం వెనకబడిన తెలంగాణగా మిగిలిపోతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.